ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పాలంటే, అదేం స్టోరీ అంటే స్వామి వివేకానంద చెప్పాడంట. రీసెంట్ గా నేను చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనంలో విన్నా. నేను ఇది వెళ్తూ ఉన్నప్పుడు రేడియోలో వస్తూ ఉంది, FM రేడియో అనుకుంటా, అందులో విన్నా. నాకు చాలా క్యాచీగా అనిపించింది. ఐ హ్యావ్ టు లైక్ టెల్ దిస్. అందులో ఒక సంకల్ప బలం వచ్చేటప్పటికి ఈ స్టోరీ అన్నమాట. చిన్న పక్షి కథ గురించి చెప్తారు. ఆ పక్షి ఏమంటే సముద్ర ఒడ్డులో పక్షి గుడ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అక్కడే గూడు పెట్టుకుంది, అక్కడే గుడ్లు పెడుతుంది. అది గుడ్లు పెట్టిన తర్వాత వెంటనే సముద్రం వస్తుంది, ఆ గుడ్లన్నిటినీ తీసుకెళ్ళిపోతుంది అనమాట. అట్లా 3-4 టైమ్స్ జరిగింది. ఈ పక్షికి కసి వచ్చేస్తుంది అనమాట. తిత్తివ పక్షి అని చెప్తారు దాన్ని. ఐ డోంట్ నో, ఇట్ ఈస్ అ స్మాల్ బర్డ్ ఇట్ సీమ్స్. సో ఎన్నిసార్లు గుడ్లు పెడితే అన్నిసార్లు సముద్రం వెళ్ళిపోతుంది. పక్షి కూడా గూడు పక్కకు మార్చుకోవట్లేదు, అది కూడా అక్కడే పెడుతుంది. సో ఫైనల్ గా మళ్ళీ సముద్రం తీసుకెళ్ళిపోయేటప్పటికి ఈ పక్షి చాలా కసి పెరిగింది అనమాట. ఏం చేసిందంటే, నా గుడ్లని నువ్వు మాటికి తీసుకెళ్ళిపోతున్నావు, నీ మీద నేను దాడి చేయాలి, నేను మట్టితో కప్పేస్తాను అని చెప్పేసి ఈ పక్షి ఏం చేస్తుందంటే సముద్రంలోకి వెళ్ళి సముద్రంలోనే తడిచి మళ్ళీ మట్టి దగ్గరికి వచ్చి ఆ మట్టిని తన చుట్టూ చేర్చుకొని సముద్రంలోకి వెదిలిస్తూ ఉంటుంది అనమాట. దానికి దాని హస్బెండ్, ఈ 2 పక్షులు అవి చేస్తూ ఉంటాయి. అవి చేస్తుంటే మిగతా పక్షులన్నీ అడుగుతాయి, ఏంటి అంటే ఈ సముద్రాన్ని కప్పెట్టేయాలి మనం అంటారంట. ఇది స్టోరీ నేను విన్నాను, రేడియోలో విన్నాను. సో అట్లా అన్ని పక్షులన్నీ ట్రై చేస్తాయి అనమాట. ఇప్పుడు ఎక్కడి వరకు చైతన్యం వచ్చేస్తుంది అంటే, ఇది మన పక్షి జాతి, మనందరం యూనిఫై అయిపోవాలి, యునైటెడ్ కావాలి, ఈ సముద్రాన్ని కప్పేయాలి. మన జాతిలో ఒక పక్షికి అన్యాయం జరిగిందంట, గుడ్లు తీసుకెళ్లిపోయిందంట. తర్వాత వాళ్ళకి అసలు రీజన్ కూడా తెలియదు, మన వాళ్ళకి అన్యాయం జరిగిందంటే. సో ఇది వెళ్ళి ఎక్కడి వరకు వెళ్తుందంట ఆ స్టోరీలో, గరుగ్మంతుడికి కూడా తెలుస్తుందంట. సో గరుగ్మంతుడు అనుకుంటాడంట, నేను పక్షిరాజుని, సో నేను కాపాడకపోతే ఎట్లాగా నా జాతిని అని చెప్పి గరుగ్మంతుడు కూడా వెళ్తాడంట. వెళ్ళి పెద్ద కొండలు తీసుకొచ్చేసి సముద్రంలో వేసేస్తాడంట. అప్పుడు విష్ణుమూర్తికి స్టోరీ అన్నమాట ఇది, బట్ మంచి మెసేజ్ నాకైతే. విష్ణుమూర్తికి అరే నా వాహనం ఏది, గరుగ్మంతుడేది అని అడుగుతాడంట. అప్పుడు అందరూ చెప్తారంట, ఏమోనండి పెద్ద కొండలు తీసుకొచ్చి సముద్రంలో కలిపేస్తున్నాడు గరుగ్మంతుడు అంటే. విష్ణుమూర్తి కూడా అరే ఏం జరిగిందని ఆయన కూడా వెళ్తాడు అక్కడికి. వెళ్ళి అడుగుతాడు గరుగ్మంతుడిని ఏం జరిగింది అని. గరుగ్మంతుడు ఈ స్టోరీ అంతా చెప్తాడంట. నా పక్షి జాతికి అన్యాయం జరిగింది, సో నేను కాపాడిపోతే ఎట్లాగా అని. విష్ణుమూర్తి అర్థం చేసుకుంటాడు. ఒక చిరునవ్వు నవ్వి విష్ణుమూర్తి ఆ పక్షిని అడుగుతాడంట, నువ్వు ఇక్కడే ఎందుకు పెట్టాలి అని చెప్పి. ఫస్ట్ దానికన్నా ముందు ఇంకొకటి చేస్తాడు, ఏంటంటే సముద్రుడిని పిలుస్తాడు. దీనికన్నా ముందు సముద్రుడిని పిలుస్తాడు. సముద్రుడు వస్తాడు, రాగానే ఈ పక్షి గుడ్లన్నిటిని నువ్వు తిరిగి ఇచ్చేసే అంటాడు. సో సముద్రుడు లోపల నుంచి అన్ని గుడ్లని ఈ పక్షి ఎగ్స్ అన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. సో అక్కడ బ్యాలెన్స్ అయింది. పక్షికి చెప్తాడు, నువ్వు ఇక్కడే ఎందుకు పెట్టాలి, దాని లక్షణం అది కాబట్టి నువ్వు దూరంగా పెట్టుకో, నీ గుడ్లు నువ్వు చక్కగా పొదుగు పిల్లలు చేసుకో అని చెప్పేసి అక్కడ బ్యాలెన్స్ చేసేస్తాడు. పక్షులన్నీ మన జాతికి న్యాయం జరిగింది అని చెప్పి ఆనందిస్తాయి. ఎందుకు? ఒక్క చిన్న తిత్తిబ పక్షి సంకల్ప బలము సముద్రుడినే బయటికి తీసుకొచ్చింది. విష్ణుమూర్తి కిందకు వచ్చాడు, సముద్రుడు కిందున్న సముద్రుడు పైకి వచ్చాడు, పైన విష్ణుమూర్తి కిందకు వచ్చాడు. చిన్న పక్షి సంకల్పం. సో సంకల్ప బలం అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని కష్టాలు వచ్చినా అంత ఈజీ కాదు సరిత గారు, మీకేముంది, మీరు ఆఫీసర్ కాబట్టి అని మీరు అనుకోవచ్చు. కానీ ఇట్లాంటి సంకల్పంతో విజయం సాధించిన చాలా మంది IAS ఆఫీసర్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్, గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్నారు. ఇవన్నీ వివిధ రంగాల్లో మహిళలు ఎంతో మంది. ఒక కాలు పోతే ఇంకో కాలుతోటి, ఆర్టిఫిషియల్ లెగ్ తోటి టెన్నిస్ ఆడి గోల్డ్ మెడల్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఆల్ దీస్ మనకు ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్స్గా ఉండాలి. సో మనకు కావాల్సింది సంకల్పం, చెయ్యాలి అనే తపన ఉండాలి. ఆ తపనకి, ఆ సంకల్ప బలానికి దైవబలం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ వీ కెన్ ప్రూవ్ అవర్ సెల్ఫ్. సో మనం ఏదైతే చేంజ్ రావాలనుకుంటున్నామో మనలోనే చేంజెస్ కూడా మహిళల వైపు నుంచి. ఎస్ మ్యామ్, మనలో కూడా చేంజెస్ ఉంటాయి. మనలో పాజిటివ్స్, నెగిటివ్స్ మనం అంతర్లీనంగా మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే, నాలో పాజిటివ్స్ ఉంటే నెగిటివ్స్ ఉంటే నాకు అర్థం అవుతుంది. నా పాజిటివ్స్, నా మంచి లక్షణాలను ఇంకా పెంచుకోవాలి, నా నెగిటివ్స్ని తగ్గించుకోవాలి. అందరూ పాజిటివ్గా ఉండరు, నాలో చాలా నెగిటివ్స్ ఉంటాయి. సో ఐ హ్యావ్ టు ట్రై టు రెడ్యూస్ మై నెగిటివ్ క్వాలిటీస్, ట్రై టు బిల్డప్ మై పాజిటివ్ క్వాలిటీస్. ఈ సమాజంలో, ఇప్పుడున్నటువంటి సమాజంలో సంకల్ప బలం ఉంటే ఖచ్చితంగా 4 చేతులు తోడొస్తున్నాయి మ్యామ్. ఎర్లియర్ డేస్లో లేవు, ఇప్పుడే సాధ్యం. మీరు చూడండి, సోషల్ మీడియాలో చాలా పేదవాళ్ళు ఒక దాబా హోటల్ పెట్టుకున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారంటే ఒకళ్ళు ఎవరో మెసేజ్ పెడితే ఎన్ని చేతులు కలిసి వచ్చినాయి.
తర్వాత ఏం జరిగింది అనేది తర్వాత. బట్ సో మెనీ హ్యాండ్స్ ఆర్ దేర్. గుడ్ సమారిటన్స్ అనే వాళ్ళు ఉన్నారు సమాజంలో. లేరు అంటే తప్పది. వీ హ్యావ్ టు సీ ద పాజిటివ్ సైడ్. కావాల్సింది ఏమంటే సంకల్పం. నేను జీవించాలి, ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఎదుర్కోవాలి, సమాజంలో నాలాగా ఇంకా ఎవరూ తయారు కాకూడదు, నేను 10 మందిని బతికించాలి అనే సంకల్పం ప్రతి మహిళలో ఉండాలి. తనలో తప్పులు, తనలో ఒప్పులు తను తెలుసుకోవాలి. ముందు తనను తాను ప్రేమించుకోవాలి. ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ సెల్ఫ్. యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద సొసైటీ. నీ తల్లిదండ్రులు కానీ భగవంతుడు కానీ నిన్ను పుట్టించినందుకు ఏదో రీజన్ ఉంటుంది. సో ఫస్ట్ యూ లవ్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రీట్ యువర్ సెల్ఫ్ యాజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్. ఎదుటోళ్ళు నిన్ను ఏ విధంగా బాగా తీసుకోవాలనుకుంటున్నావో యూ టేక్ యువర్ సెల్ఫ్ అండ్ యూ గివ్ దట్ టు అదర్స్. వేరే వాళ్ళకు కూడా అదే ఇవ్వు. సంకల్పం ఉండాలి, ఏదో చేయాలనే తపన ఉండాలి, దాన్ని సాధించడానికి అహర్నిశలు కష్టపడాలి ఉన్నదాంతో. ఈ రోజుల్లో ఇంకా సాధ్యము. బికాజ్ ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ లైక్ ఆ చేయూత అటు ప్రభుత్వం నుంచి కానీ సమాజం నుంచి కానీ సంకల్పం ఉంటే చేయూత వచ్చేటటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి మ్యామ్. అందరికీ వడ్డించిన విస్తరి కాదు జీవితం, కానీ కష్టపడాలి. అనుకున్నంత ఎత్తుకు ఎదగకపోయినా కొంతవరకైనా సాధ్యమవుతుంది. కావాల్సింది సంకల్పం. చిన్న పక్షి సముద్రుణ్ణి పైకి తీసుకురాగలిగింది, విష్ణుమూర్తిని కిందకి తీసుకురాగలిగింది. ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదండి, సెల్ ఫోన్ లో మెసేజ్లు వాట్సాప్లు పెట్టలేదు పక్షి. అదేం ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో దాంట్లో ఏం పోస్ట్ చేయలే. ఇట్ ఓన్లీ డిడ్ విత్ ఇట్స్ ఓన్ సంకల్పం. అంత చిన్న పక్షి నీళ్ళల్లో తడవడం, మట్టి దగ్గరికి వెళ్ళటం, పోయడం, అది అట్లా రిపీటెడ్ గా చేస్తుంది. కొన్ని పక్షులు నవ్వారు, కొన్ని పక్షులు నవ్వినాయి ఏదో అది పిచ్చిదని చెప్పి. తర్వాత ఏమనుకుందంటే పోన్లే పాపం అంత కష్టపడుతుంది కదా, మనం కూడా సాయం చేద్దాం అనే చేంజ్ తీసుకురాగలిగింది. అది సంకల్పం అంటే. ఆ కమిట్మెంట్ ప్రతి మహిళలో రావాలి. అంత చైతన్యము కష్టాన్ని నష్టాన్ని ఈక్వల్గా తీసుకోగలిగేటటువంటి జింకలాగా తయారవ్వాలి. పరిగెత్తిచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉండాలి. కష్టానికి తలంచుకోకూడదు. పొగడ్తని విమర్శని రెండింటినీ ఈక్వల్గా తీసుకోవాలి. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పాను బ్యాలెన్సింగ్ నేచర్ అన్నాను. పొగడ్తకి పొంగిపోవడం, విమర్శకి కురింగిపోవడం ఆడాళ్ళ లక్షణం అని అంటాం, కానీ అది ఉండకూడదు. బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇవి చేసుకుంటే మ్యామ్ మీరు తర్వాత ఒకసారి చూడండి, వీటి వల్ల చాలా క్రైమ్ అరికట్టిన వాళ్ళు అవుతాం. పొగడ్తలతోటి ట్రాప్ అయ్యి క్రైమ్ అగేన్స్ట్ విమెన్ జరిగినవి చాలా ఉన్నాయి. నేను అవన్నీ బ్యాక్ డ్రాప్ లో పెట్టుకొని చెప్తున్నాను ఇదంతా. సో ఆ బ్యాలెన్సింగ్ నేచర్ మనందరికీ రావాలి. కష్టం అది, కానీ ఇంపాసిబుల్ కాదు. ఇట్ ఈస్ పాసిబుల్. ఆ బ్యాలెన్సింగ్ నేచర్ కావాలి. మన చదువు కానీ మన సమాజం కానీ అట్లాంటి పరిస్థితులు మనకు క్రియేట్ చేయాలి. మన పర్సనల్ సహజ సిద్ధమైనటువంటి లక్షణాలు కోల్పోకుండానే కంటి చూపుతో నేనేంటి అని చెప్పగలిగేటటువంటి ధైర్యం కావాలి. ఆ ధైర్యం కావాలి అంటే అందరికి అట్లాంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. మనకి భగవంతుడు ఇచ్చాడు కదా, మనం ఆ పరిస్థితి క్రియేట్ చేయడానికి మనవంతు సహకారం చేద్దాం. మన ప్రయత్నం మనం చేద్దాం. కొంతమంది డబ్బు ఇస్తారు, కొంతమంది ధైర్యం ఇస్తారు, కొంతమంది మందులు ఇస్తారు, కొంతమంది అన్నం పెడతారు, కొంతమంది మాట సహాయం చేస్తారు. మాటకు అంత వాల్యూ ఉంటుంది. దిస్ ఇస్ టాట్ టు మీ బై ద కండిషన్స్. మన చరిత్రను చూసుకుంటే సత్య గారు మాటలతో యుద్ధాలను ఆపారట. ఎగ్జాక్ట్లీ మ్యామ్, ఎగ్జాక్ట్లీ. సత్యాగ్రహ ఎట్లాగా జస్ట్ మాటతో యుద్ధం ఆగిపోయింది. మనం వెపన్స్ ఏం వాడలేదు. సత్యాగ్రహం, సత్య అహింస. అసలు మాట కూడా మాట్లాడకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. సైలెన్స్ బికేమ్ ఈవెన్ మోర్ బిగ్గర్ వెపన్.